మరి ఈ వీడియోలో మనం DHCP కాన్ఫిగరేషన్ ఎలానో చూద్దాం. సో ఇక్కడ DHCP ఫుల్ ఫామ్ ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇక్కడ దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ప్రోటోకాల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనమాట, నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్వర్క్స్ అండ్ ఆటోమేటికల్లీ అసైన్ an IP address to the devices connected to the network using a server architecture. అంటే ఈ DHCP ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ ని అసైన్ చేస్తుంది అనమాట. మన నెట్వర్క్ లో ఏవేవైతే కనెక్ట్ అయినా, లైక్ ఎగ్జాంపుల్ గా మనం క్లయింట్ సర్వర్ కి మనం ఐపీ అడ్రస్ ని లీజ్ కి ఇస్తాం అనమాట. అంటే అట్లా లీజ్ కి ఇవ్వడాన్ని లేదంటే ఐపీ అడ్రస్ ని ఆటోమేటిక్ అసైన్ చేయడాన్ని మనం డిహెచ్సిపి అంటాం అనమాట. దీన్ని ఎట్లా కన్ఫిగరేషన్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం డిహెచ్సిపి సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. సో డొమైన్ కంట్రోలర్ లో అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అయినాము. సో ఇప్పుడు సర్వర్ మేనేజర్ లో మనకి ఏ సర్వర్ ని కానీ ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేయాలి అంటే సర్వీస్ ని బేసిక్ గా మనం సర్వర్ మేనేజర్ లో యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్ లో ఉన్నటువంటి ఆ ఫీచర్స్ ని యాడ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. సో యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్ లోకి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి, రోల్ బేస్డ్ ఫీచర్స్ కింద మనం వెళ్తాం. సో నెక్స్ట్ ఇది సర్వర్ పూల్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది మన ఐపీని. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది డిహెచ్సిపి సర్వర్ అనమాట. సో నేను ఫీచర్ ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం నథింగ్ టు ఎనీ, మనం ఏది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్స్టాల్. సో వెయిట్ చేద్దాం ఇన్స్టాల్ అయ్యేంత వరకు. మనకి డిహెచ్సిపి సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు దీని ఏంటంటే డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ ని మనం కంప్లీట్ చేయాలి. సో ఈ లింక్ క్లిక్ చేస్తే కంప్లీట్ లో మనకి సో బేసిక్ గా ఈ రెండు రోల్స్ ని బేస్ చేసుకొని మనకి ఇస్తుంది. సో నెక్స్ట్ అంటాం. ఇక్కడ ఫాలోయింగ్ యూజర్ క్రెడెన్షియల్స్ ఏంటంటే మన డొమైన్ తో అడ్మినిస్ట్రేటర్ లాగిన్, అంటే ఆ క్రెడెన్షియల్స్ ఆథరైజేషన్ చెక్ జరుగుతుంది. సో దీంతో మనం కమిట్ అవుతాం. సో కమిట్ ఇచ్చినప్పుడు ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ డన్ అవ్వాలి, డిహెచ్సిపి సర్వర్ కూడా డన్ అవ్వాలి. సో క్లోజ్ చేస్తున్నాను, ఇది కూడా క్లోజ్. బెటర్ ఏంటంటే మనం ఏదైనా ఫీచర్ ఇన్స్టాల్ చేసిన ప్రతిసారి రీస్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో నేను రీస్టార్ట్ చేస్తున్నాను. సో రీస్టార్ట్ అయిపోయిన తర్వాత నేను అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే మనము సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి టూల్స్ లో మనకి లిస్ట్ ఆఫ్ ఏమేమి టూల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయో చూపిస్తుంది అనమాట. సో మన ల్యాబ్ ఏంటంటే డిహెచ్సిపి. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిహెచ్సిపిలో మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్పాండ్ చేశాక ఇప్పుడు మన IPv4 ని కూడా ఎక్స్పాండ్ చేస్తాం. సో బేసిక్ గా ఎందుకు అంటే మనం IPv4 నుంచే కదా మాట్లాడుకునేది. సో ఇక్కడ ఒక కొత్త స్కోప్ ని మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈ స్కోప్ ఎందుకు అంటే సెకండ్ అంటే క్లయింట్ మెషిన్స్ కి ఐపీ అడ్రస్ ని ఆటోమేటిక్ అసైన్ చేయాలి అంటే మనం త్రూ స్కోప్ ద్వారా వెళ్తాం. నేను రైట్ క్లిక్ తీసుకున్నాను, న్యూ స్కోప్ తీసుకున్నాను. IPv4 మీద నేను రైట్ క్లిక్ తీసుకుని న్యూ స్కోప్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను జస్ట్ స్కోప్ నేమ్ ఏంటి అంటే స్కోప్ 1 అని ఇచ్చాను, అబ్జర్వేషన్ కోసం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చే ఐపీ రేంజ్ అంటే బేసిక్ గా మనం క్లయింట్ ఐపీ కి డిస్ప్లే అవ్వాలి కదా, మనం ఆటోమేటిక్ అసైన్ అవ్వాలంటే ఆ ఐపీని మనం ఇస్తాం అనమాట. ఇక్కడ ఏ ఐపీని డిస్ప్లే అవ్వాలి అని. సో దానికోసం నేను 10.0.0.1 నుంచి డిస్ప్లే అవ్వాలి అని చెప్తున్నాను. 1 నుంచి 10.255.255.254. సో బ్రాడ్కాస్ట్ ఐపీ తీసేసాను. సో 10 సిరీస్ ఐపీ మొత్తం కూడా కనిపించాలి అని చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్క్లూజన్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి అని చెప్తాం మనం. సో బేసిక్ గా మనకి ఎక్స్క్లూజన్ అంటే ఇప్పుడు 10 సిరీస్ నుంచి ఆ 10 సిరీస్ మొత్తం ఐపీస్ ఇచ్చాం కదా డిస్ప్లే అవ్వమని.
అందుట్లో ఈ కొన్ని ఐపీస్ ని డిస్ప్లే కాకుండా మిగతావి అసైన్ చేయమని చెప్తాం. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంటే అసైన్ చేస్తాం, లేకపోతే లేదు. సో నేను ఎంపీకి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ లీజ్ డ్యూరేషన్ అనేది 8 డేస్ 0 అవర్స్ 0 మినిట్స్ పెట్టుకున్నాను. సో మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిహెచ్సిపి ఆప్షన్ కన్ఫిగరేషన్ నేను ఎస్ చేస్తున్నాను, అంటే నేను కన్ఫిగరేషన్ చేయాలి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ గేట్వే ప్రెసెంట్ నేను నా దగ్గర రౌటర్ ఐపీ అడ్రస్ ఏం లేదు కాబట్టి నేనేం అసైన్ చేయట్లేదు. ఇన్ కేస్ మనం ప్రాక్టికల్ గా అయితే ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ డొమైన్ నేమ్ డిఎన్ఎస్ సర్వర్స్ దగ్గర మన డొమైన్ ఆల్రెడీ ఉంది, ఐపీ కూడా అసైన్ అయిపోయింది. ఇన్ కేస్ ఇంకేని సర్వర్ నేమ్ ఉంటే లేదా ఐపీ అడ్రస్ ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాం. సో ప్రెసెంట్ అయితే నేనేం చేంజెస్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ విన్స్ సర్వర్ అనమాట. ఈ విన్స్ సర్వర్ లో కూడా నేనేం చేంజెస్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఈ స్కోప్ ని నేను యాక్టివేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎస్ సో యాక్టివేట్ చేయాలంటే ఎస్ ఐ వాంట్ టు యాక్టివేట్ దిస్ స్కోప్ నౌ. సో దీన్ని యాక్టివేట్ చేశాను, ఎస్ క్లిక్ చేసి. సో నెక్స్ట్ ఎప్పుడైతే అయిపోయిందో మొత్తం ఫినిష్ చేస్తాం. సో ఫినిష్ చేసాం. సో ఫినిష్ చేసిన తర్వాత మన స్కోప్ ఒకటి క్రియేట్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో దీని మీద ఏంటంటే మనం మన డొమైన్ నేమ్ మీద ఒకసారి రైట్ క్లిక్ తీసుకొని ఆల్ టాస్క్ లోకి వెళ్ళి ఒకసారి రీస్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే రీస్టార్ట్ చేసిన ప్రతిసారి కొత్త మనం చేసిన మోడిఫికేషన్స్ అన్ని రీస్టార్ట్ చేసుకొని అప్లై అవుతాయి అనమాట. సో IPv4 ని ఎక్స్ట్రాక్ట్, సో మన స్కోప్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే స్కోప్ 1 కదా మన నేమ్ ఇచ్చింది. సో నేమ్ తో డిఫాల్ట్ వచ్చేసింది. సో అడ్రస్ పూల్ లో మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అయింది. అంటే 10.0.0.1 నుంచి మనము ఎక్కడి వరకు ఇచ్చామంటే 10 సిరీస్ ఐపీ మొత్తం ఇచ్చాం కాబట్టి డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు మన చెక్ ఏంటంటే సిస్టమ్ 2 లోకి వెళ్ళి ఆటోమేటిక్ ఐపీ అసైన్ అయింది లేదో చెక్ చేద్దాం. సో నేను సిస్టమ్ 2 లో ఉన్న B1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నెట్వర్క్ లోకి వెళ్ళి ఈ ఐపీ అడ్రస్ దగ్గర ప్రాపర్టీస్ లో మన IPv4 ని మనం అప్టైన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ క్లిక్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం డిఎన్ఎస్ సర్వర్ కూడా ఆటోమేటికల్ గా ఉండేటట్టు క్లిక్ చేసుకుంటాం. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే మన IPv4 అనేది బిఫోర్ మన ఐపీ అడ్రస్ ని ఆటోమేటికల్ గా సెట్ చేసుకోక ముందు నో నెట్వర్క్ యాక్సెస్ అని వస్తుంది అనమాట ఇక్కడ IPv4. సో ఎప్పుడైతే మనం అప్టైన్ చేసామో అంటే ఆటోమేటికల్ గా క్లిక్ చేసామో ఇంటర్నెట్ అని పడుతుంది. సో ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే బిఫోర్ ఐపీ అడ్రస్ అనేది ఒకసారి క్యాన్సిల్ చేసి చూద్దాం. ప్రాపర్టీస్ ఇక్కడ IPv4 లో నేను ఆటోమేటిక్ గా ఇస్తున్నాను 10.0.0.2 అనమాట. ఇది మనం డిఫాల్ట్ గా అసైన్ చేసేది. సో 10.0.0.2 దీని ఐపీ అడ్రస్ ఇచ్చాను నేను, ఓకే చేశాను. ఓకే సో ఇప్పుడు విండోస్ ఆర్ NCPDCPL నెట్వర్క్ మనము ఇప్పుడు IPv4 కనెక్టివిటీ అనేది నో నెట్వర్క్ యాక్సెస్ అని వచ్చింది. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మనం మాన్యువల్ గా ఇచ్చిన ఐపీ మాత్రమే డిస్ప్లే అయింది అనమాట. సో క్లోజ్ చేశాను. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ క్లిక్ చేసి E4 ని ఐపీ అడ్రస్ అనేది ఆటోమేటిక్ గా క్లిక్ చేస్తాం. సో ప్రిఫర్డ్ డిఎన్ఎస్ సర్వర్ కూడా అంటే చూస్తాం. ఓకే ఓకే ఇప్పుడు IPv4 అనేది ఇంటర్నెట్ వచ్చేస్తుంది. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రీవియస్ గా డిహెచ్సిపి సర్వర్ అనేది నో ఉంటది, ఇప్పుడు ఎస్ అయింది. సో IPv4 అనేది ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లే అయిపోయింది 192.168.48.32 అనేది. ఓకే క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ రిలీజ్ అని ఇస్తాం. బేసిక్ గా ఏమి రిలీజ్ అయ్యిందంటే మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట మనకి. సో ఐపీ కాన్ఫిగ్ రెన్యూ అని ఇస్తాం. ఈ రెన్యూలోనే మన ఐపీ అడ్రస్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది అనమాట. సో బేసిక్ గా ఇందాక చూపించిన ఐపీ ఒకటే.
192.168.48.132. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మనం అక్కడ ఏ ఐపీని డిసైడ్ అంటే వర్క్ గ్రూప్ మిషన్ లో కాకుండా డొమైన్ కంట్రోలర్ లో మనం ఆల్రెడీ అసైన్ చేసాం 10.0.0.1 నుంచి 10.0. అంటే 10 సిరీస్ మొత్తం అసైన్ చేయొచ్చు అని. సో ఆ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట మన IPv4 లో. బేసికల్ గా మనం ప్రాక్టికల్ గా రేపు లైవ్ లో చేసేటప్పుడు మనకి ఐపీ అడ్రస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్ గా తీసుకున్న ఐపీ ఏంటంటే ఇది డిఎన్ఎస్ సర్వర్ ఇచ్చిన ఐపీ అడ్రస్ అనమాట. సో దీనికోసం ప్రూఫ్ ఏంటంటే మన విండోస్ ఆర్ లోనే mcpa.cpl లో ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ అనేది యాక్టివేట్ అయిందా లేదా చూసుకుంటాం. సారీ, డిహెచ్సిపి సర్వర్ అనేది ఎనేబుల్ లో ఉంది. సో ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయిపోయింది. సో ఇదే మన డిఎన్ఎస్ డిహెచ్సిపి సర్వర్ అనేది యాక్టివ్ లో ఉంది అని చెప్తాం.